పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అనుదిన మన్నా అనే కార్యక్రమంలో పాల్పొందుతున్న మిమ్మల్ని అందరినీ నా దేవుడు దీవించునుగాక. గమనించండి, ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని దినాల నుండి దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడో కొన్ని విషయాలు మనం వింటా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు సహనము కలిగి ఉంటారో వారికి ఆయన సమీపముగా ఉంటాడు. అందుకని ఇక్కడ చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, సహనము కలిగి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ప్రభునందు మనం ఆనందించగలిగితే ఆయన మనకు సమీపముగా ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సహనాన్ని కోల్పోయి రకరకాల నష్టాలు తెచ్చుకుంటున్నారు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా మనల్ని కాపాడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మీలో గొప్ప సహనం, గొప్ప ఓర్పు మీలో ఉంటే ద్రోహ కార్యాలు జరగవు, గొప్ప నష్టాలు జరగవు, భయంకరమైన కార్యాలు తలపెట్టవు. ఈరోజు నీ కుటుంబానికి భయంకరమైన సమస్యలు తలపెట్టడానికి గల కారణం ఏంటంటే సహనము లేకపోవడం వల్లనే. అందుకని ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించుడి అని దైవజనుడు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహనం వలన నష్టం కలగదు, సహనం వలన ఇబ్బందులు పాలు కాము, సహనం వలన ఏదో ఒక దినాన మన వ్యతిరేకస్తులకు దేవుడు గొప్ప మార్పు కలగచేస్తాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, సహనము కలిగి ఉండాలి. అవును, కొన్నిసార్లు కుటుంబాల్లో భార్య భర్తల మధ్య చిన్న చిన్న అలజడులు, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి కుటుంబంలో వస్తుంటాయి. అది పిల్లల ద్వారా అవ్వచ్చు, అది యజమానుడి ద్వారా అవ్వచ్చు, అది యజమానురాల ద్వారా అవ్వచ్చు, లేదా ఇంట్లో ఉన్న బంధువుల ద్వారా, మన తోటి స్నేహితుల ద్వారా, మన రక్త సంబంధాల ద్వారా కొన్ని పరిస్థితులు తల ఎత్తుతాయి. అలాంటి సమయంలో సహనము కలిగి మనం ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నామో ఆ సర్వశక్తి కలిగిన దేవుని పాదాలు పట్టుకొని మనం మొరపెట్టగలిగితే మన సహనమును బట్టి ఆయన మనకు సమీపముగా ఉండి నిశ్చయముగా మన జీవితాల్లో గొప్ప విజయాన్ని దేవుడు కలగచేస్తాడు. ఈరోజు నీకు విజయం కలగకపోవడానికి గల కారణం, నష్టం కలగడానికి గల కారణం, భయంకరమైన అవమానం కలగడానికి గల కారణం ఏంటంటే సహనము, ఓర్పు నీలో లేకపోవడం వల్లనే. సహనము, ఓర్పు నిశ్చయముగా నీకు ఒక విజయాన్ని కలగచేస్తుందనే మాట ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకొని దాన్ని గుర్తుంచుకోండి. ప్రతి విషయంలో కూడా సహనము కలిగి ఉండాలి. అది ఉద్యోగ స్థలములైనా, అది వ్యాపార స్థలములైనా, అది ఆర్థిక విషయంలోనైనా, అది ఏ పరిస్థితుల్లోనైనా, అది కుటుంబ విషయంలోనైనా సహనం చాలా ప్రాముఖ్యమైంది. నిశ్చయముగా ఆ సహనమే మీకు విజయాన్ని కలగచేయునుగాక. ఈ మాటలు విన్న తర్వాత ఇప్పటికైనా దేవుడు నీకు సమీపముగా ఉండాలంటే నీవు సహనం కలిగి ఉండాలనే విషయాన్ని నేర్చుకొని దాని ప్రకారంగా మీరు నడుచుకోవడానికి ప్రయత్నించండి. నా దేవుడు ఈ దినము నుండి నీ సహనాన్ని గమనించి నీకు సమీపముగా ఉండి నీకు విజయమును కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు వందనాలు. నీ బిడ్డలతో ఈ ఉదయకాలం మీరు మాట్లాడున్నారు. సహనం గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నిశ్చయముగా కాపాడుతుందని మేము విన్నాం. అవును ప్రభువా, మాలో సహనము దయచేయండి, మాలో ఓపిక దయచేయండి, ఓర్పును దయచేయండి. ఎంతగా మేము సహించుకుంటామో, ఎంతగా మేము సహనం కలిగి ఉంటామో అంతగా మీరు మాకు సమీపంగా ఉంటారని. అవును ప్రభువా, మీరే మా ముందు నిలబడితే ఏ అపజయాలు మేము పాలు కాము నాయన. మీరు మా ముందు నిలబడితే గొప్ప విజయం మాకు కలుగుతుంది నాయన. కాబట్టి అట్టి సహనం అనే హృదయమును మీరు మాకు అనుగ్రహించి ఈ దినమంతా నీ కృపతో మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చెప్పలేని బాధలలో, మదన పడే వేళలో మమతనే పంచావు. చింతలెన్ని చుట్టుముట్టిన చెంతనే ఉండి చెలిమినే మాకిచ్చావు.
క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు ఉన్నావు. నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా, శ్రేష్టమైన సహవాసం ఇచ్చావయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం, నీవే నా ఆధారం. యేసుదేవా సియోను రాజా, స్తుతులకు అర్హుడవు, శుద్ధుడవు.